కుటుంబం మంచిగా ఉండాలి, అందరూ కుటుంబం అందరం ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి. అదే ఒకరి సంతోషమేగా. ఒకరిని అనకూడదు, ఒకరిని ఒకరు జోలికి అనకూడదు, పోకూడదు, ఒకరి మన మాట తృప్తం మనకు పాపి ఉండాలి మాట కుయ్యకూడదు, ఒకరిని పొర్రె అనకూడదు. అనకూడదు, ఎవరి జోలికి భావనానికి పోకూడదు మొత్తానికి. భావనానికి భావన మీన చిన్నవన్నైనా బావ అనాలి, మర్ది అనాలి, ఇట్ట భావనాలు. ఇంకేంటి చిన్న పిల్లలు గట్టడు పిల్లలు వస్తే మంచం మీద కూర్చొని ఇప్పుడు కాళ్ళు ఊపుతారు, లేచి దిగ్గున లేయాలి, మేము లేచిపోవాలి. అది మర్యాద మాకు, అది మర్యాద. ఇప్పుడు లేదు మర్యాద, ఓకే. లేదు 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 మర్యాద లేదు చాలా తక్కువ ఉంది ఇప్పుడు. వద్దబా ఏదో తక్కువ ఉండేవాడు వద్దు. పెద్దలు కూడా చేస్తారు. ఇప్పుడు నీవు వచ్చి కూర్చున్నామంటే దిగ్గున లేయలే నాను, కాళ్ళు లేకుండా. ఎప్పుడు వస్తున్నాయన, ఎట్టా వచ్చినావు, ఎట్లా అదొకే. ఇంకోటి ఎన్ని ఏంటంటే దినాలకు వస్తుగా నాయన అంటే కాళ్ళు ఇంకోటి సంతోషం అంటే మీ కుటుంబం మా అందరూ కుటుంబం బాగుండాలి, కుటుంబం అంతా తర్వాత ఎవరితోన వాళ్ళు అందరితో మటు మంచిగా మంచిగా ఉండాలనేది ఉండాలి, పెద్ద సంతోషంగా భావిస్తారు కాబట్టి. కలబడకూడదు. నెక్స్ట్ ఎక్కువ బాధ కలిగించిన